కోలాటం నేర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుంది. కోలాటం నేర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని కోలాటం జానపద కళారూపమని నెహ్రూ యువకేంద్ర జిల్లా యువ అధికారి దేవిరెడ్డి కిరణ్మయి అన్నారు. జన చైతన్య సమితి ఆధ్వర్యంలో సంస్థ కార్యదర్శి కోలాట శిక్షకులు తొళ్లూరి సాంబశివరావు కోలాటంలో ఉచిత వేసవి శిక్షణకు ఊపిరిపోశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తొలి ప్రదర్శనలో కిరణ్మయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు జన చైతన్య సమితి కోఆర్డినేటర్ వెలితోటి అనిల్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కిరణ్మయి మాట్లాడుతూ దశాబ్దాలు గడిచిన ఇప్పటికి కోలాటానికి ఆదరణ తగ్గలేదని, ప్రతి వేడుకలో ఇది ఒక అంతర్భాగం అవుతుందని, యువతి యువకులతో పాటు మహిళలు కూడా కోలాట శిక్షణ పొంది ప్రదర్శించిన తీరు అద్భుతం అన్నారు. జన చైతన్య సమితి నిర్వాహకులు సాంప్రదాయ కళలకు ఊపిరిపోస్తున్నారని అన్నారు. తహసీల్దార్ జీవిగుంట ప్రభాకర్ రావు మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, కోలాటం ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచుకోవచ్చు అన్నారు. కాకతీయ విద్యాసంస్థల అధినేత శీలంనేని సాంబశివరావు మాట్లాడుతూ గతంలో తోలు బొమ్మలాటలు ఉండేవని, నేడు కనుమరుగయ్యాయని, కోలాటం అనేది ఒక అద్భుతమైన జానపద కళా రూపమని అన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు కిరణ్మయి, ప్రభాకర్ రావు, సాంబశివరావులను కోలాట బృందం ఘనంగా సత్కరించారు. జనచైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి విజయ్ బెన్నిబాబు, కొర్రపాటి వెంకటేశ్వర్లు, గుడిపూడి బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు.